మనకి సంబంధించి మనకి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే చట్టాలు చేసుకుంటారు. దాని డెఫినేషన్ అది. ప్రజల చేత, ప్రజల కొరకు. అంటే ఏం చేసినా ప్రజలే చేసినట్లు. మనందరం వెళ్తే అసెంబ్లీ పట్టదు కాబట్టి మన తరఫున మన ఏరియా నుంచి ఒక ప్రతినిధిని పంపిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతినిధులు ఉంటారు తప్ప నాయకులు ఉండరు. వాళ్ళు సేవకులుగా ఉంటారు. ఈ భ్రమలో మనము నాయకులనే భ్రమ నుంచి బయటకు వచ్చిన రోజున వీడు నా ప్రతినిధి అని ప్రజలందరూ ఒక్కసారి అనుకున్న రోజున ఖచ్చితంగా మంచి ప్రతినిధులు వస్తారు. వాళ్ళు తప్పు కాదండి. రాజకీయం అనేది ఒక ప్రొఫెషన్. డాక్టర్ లాగా, లాయర్ లాగా రాజకీయం కూడా ఒక ప్రొఫెషన్. అది కాబట్టి ఆ ప్రొఫెషన్ లో సక్సెస్ అవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఏది చేస్తే రాజకీయాల్లో ఉంటారు అనేది డిసైడ్ చేయాల్సింది ప్రజలు. వాళ్ళు లీడర్స్ కాదు. ఈ సేవకుడు మంచివాడు, నేను ఎన్నుకోవాలంటే ముందర నేను ఎన్నుకోవాలి. ఓటు వేస్తేనే కదా. నేను ఎన్నుకోను, నాకు ఇష్టం లేదని ఇంట్లో కూర్చుంటే ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకొని కూర్చోబెడతారు. వాళ్ళని ఏం చెప్తే మనం అది చేయాలి. అందుకని ప్రజాస్వామ్యంలో సేవకులుంటారు, ప్రతినిధులుంటారు, నాయకులుండరు. ఉద్యమాలకి నాయకులుంటారు తప్ప ప్రజాస్వామ్యంలో అర్థము సేవకులే. అందుకనే వాళ్ళని ప్రజాప్రతినిధులు అన్నారు, ప్రతినిధుల సభ అన్నారు, శాసనసభ అన్నారు. మన ప్రతినిధి మన తరఫున ఏజెంట్గా ఏ చట్టం మీద సంతకం చేసినా అది మనం చేసినట్లు. మన సంతకం మన తరఫున అతను చేశాడు కాబట్టి ఆ చట్టం నాకు నచ్చలేదు అనే హక్కు కూడా మనకి లేదు. కాబట్టి మనం ఓటు వేసినా మన తరఫున చట్టం చేస్తున్నారు, ఓటు వేయకపోయినా చేస్తున్నారు. అందుకని అందరూ కలిసి ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా మన కోసం చట్టాలు చేసేవాళ్ళు వస్తారు. మనకు అవసరమైన చట్టాలు చేసేవాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. దీనికి ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కనీసం ఈ మాత్రం అన్నా మనం మాట్లాడుకోగలుగుతున్నాం, మనం నిలబడుతున్నాం అంటే దానికి కారణం మనందరం నిందలేసేటటువంటి వాళ్ళు. అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు, అమ్ముడు పోతున్నారు, ఇన్ని కామెంట్స్ చేస్తున్నా గానీ వాళ్ళు ఓటు వేశారు కాబట్టే డెమోక్రసీ ఉంది. మనం డబ్బులు తీసుకొని ఓటేయం. ఇప్పుడు ఎలా 500 తీసుకోవడం అనేది అతని అవసరం అండి. ఈ రోజు నేను పనికి వెళ్తే 500 వస్తుంది, పనికి వెళ్లకుండా ఓటేయాలంటే నాకు 500 ఇవ్వాలి. అతను చేసే దాంట్లో తప్పులేదు. వాళ్ళని వాడు ఓటేస్తున్నాడు, ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళని తక్కువ చేయదు. ఇవాళ మనందరం ఇలా నుంచొని మాట్లాడటానికి కారణం వాళ్ళే. కాబట్టి ఎవరిని డబ్బులు తీసుకుంటున్నారు అని నిందలు వేయొద్దండి. ముందర మనం ఓటేద్దాం. మనం ఓటేసినప్పుడు విద్యాధికులు, మేధావులు ఎప్పుడైతే ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మిగతా వాళ్ళని ప్రభావితం చేస్తారు, మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు, మిగతా వాళ్ళకి విలువల గురించి తెలుస్తాయి. విద్యాధికులు, మేధావుల మౌనం అనేది ఏ సమాజానికైనా సరే అది మంచిది కాదు. ఆ సమాజానికి దిశ దశ ఉండదు. అందుకనే సార్ రూరల్ లోనేమో ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది, అర్బన్ లోనేమో 60%, 55%, సార్ 40%. మీకు ఇంకొక చిన్నది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఓటింగ్ జరిగింది, అందులో 5 పార్టీలు పోటీ చేసినాయి. 11% వచ్చిన వాడు మెజారిటీనేగా. అంటే వాడికి 89 మంది ఓటు వేయకపోయినా 11% ఓటు తెచ్చుకొని వాడు అధికారం చేస్తున్నాడుగా. దీనికి కారణం ఏంటి? మిగతా 50% ఓటు వేయకపోవడం. వాళ్ళు గనక వేసినట్లయితే ఇందులో మంచి వాళ్ళు వస్తారు. మనం ఓటు వేస్తున్నామంటే నిశ్శబ్దంగా మన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాము, నిశ్శబ్దంగా మన స్వరాన్ని వినిపిస్తున్నాము, నిశ్శబ్దంగా మన గళాన్ని చెప్తున్నాం. నువ్వు బాగా చేసావు, నువ్వు బాగా చేయలేదు. అందుకనే ఓట్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయ్మెంట్. 5 ఏళ్లకే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, దాన్నే మనం వ్యాలిడేట్ చేస్తున్నాం. నువ్వు బాగా చేయబోతే తీసేస్తాం. వ్యాలిడేషన్ ఆఫ్ టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఓట్. మీరు ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వడానికి ఒక సంతకం పెట్టండి, ఓటేయండి, అప్పుడు మంచి వాళ్ళు వస్తారు. లేకపోతే పార్కుల్లో ఏదో రాజకీయాలంటే పార్కుల్లో నడకకి శ్రమ తెలియకుండా విక్రమార్కులు కథల్లాగా మాట్లాడుకోవడానికి అనుకుంటే నిజంగా బేతాళు లాంటి వాళ్ళే వస్తారు. కాబట్టి
మీరందరూ ఇప్పుడు నేను మీతో చెప్పింది మీకు తెలియని విషయాలు ఏం కావు సార్. మీరు అందరూ కూడా మేధావులు, ఎడ్యుకేటెడ్. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ విషయాలు మీరు ఇంకో 10 మందితో డిస్కస్ చేయండి. పార్టీలతో సంబంధం లేదండి. ముందర వాళ్ళు ఓటు వేయాలి, అభిప్రాయం చెప్పాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ అభిప్రాయానికి మనం విలువ ఇవ్వాలి. కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. వీడు నచ్చాడు చెప్పు, వీడు నచ్చలేదు చెప్పు, అసలు ఎవడు నచ్చలేదు అది కూడా చెప్పు, నోటాకేసి. కానీ ఏదో ఒకటి చెప్పు. అసలు చెప్పకుండా ఏసీ వేసుకొని పడుకొని కర్పూర దీపం, కార్తీక దీపం సీరియల్ చూస్తానంటే అది ఎప్పటికీ అవు. దయచేసి మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి యువకులని, మీ బంధువర్గాన్ని ఎవ్వరు ఓటు వేయకుండా మిస్ అవ్వకుండా మన పరిధిలో మనం ప్రభావితం చేద్దాం. ఎక్కువ మందిని ఓటింగ్ వచ్చేట్లుగా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా 10 రోజులు టైం ఉంది. అందరి చేత ఓటు వేయించడం అనేది మన ప్రాథమిక బాధ్యత. భారతదేశ పౌరుడిగా మన ప్రాథమిక బాధ్యత. మీరు రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించారో చెప్పగలరా? ఎవరన్నా రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదిస్తారండి? రాజ్యాంగం మొట్టమొదటి లైన్ ఏంటంటే పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ దాన్ని ఏమంటారు? సాలమ్లీ. దాన్ని ఎలాంటి రాజ్యాంగాన్ని మనం చెప్తోంది? సెక్యులర్, సోషలిస్టిక్, రిపబ్లిక్, డెమోక్రటిక్. దీన్ని వీ హ్యావ్ అడాప్టెడ్. చివరిలో వస్తుంది అడాప్ట్ చేసి